కందుకూరి శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరి పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నేడు పట్టణంలోని 13వ వార్డు బండపాలెం, రామనగర్, ఆనందపురం రోడ్, 14వ వార్డు శ్రీనగర్ కాలనీ, 16వ వార్డు అబ్దుల్ హుస్సేన్ హాస్పిటల్, ముళ్లపాలెం ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఇంటూరి పర్యటించారు. మున్సిపల్ కమిషనర్ అనూష పార్టీ నేతలతో కలిసి ఆయా వార్డుల్లో ప్రతి రోడ్డు, ప్రతి కాలువను పరిశీలించారు. కాలువల్లో మురుగునీరు నిల్వ ఉండటం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోవటం, కాలువలపై ఆక్రమణలు, మరికొన్ని చోట్ల కాలువలు పూడిపోవటాన్ని ఎమ్మెల్యే గమనించి అధికారులపై మండిపడ్డారు. ఉద్యోగాలు ఎలాగైనా చేసేది, ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు సౌకర్యాలు కల్పించాలి కదా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడుతున్న సందర్భాల్లో పారిశుద్ధ్య సిబ్బంది పనితీరు సరిగా లేదని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని కాలువలు నెలకోసారి కూడా శుభ్రం చేయటం లేదన్నారు. దీంతో స్థానికులే ఎదుటే అధికారులను ఎమ్మెల్యే నిలదీశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి కనీసం 10 రోజులకు ఒకసారి ప్రతి కాలువ శుభ్రం చేయాలని సూచించారు. పలుచోట్ల కాలువలపై మెట్లు, బంకులు, ఇతర నిర్మాణాలను గమనించిన ఎమ్మెల్యే వాటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఒకవైపు కాలువలు ఆక్రమించడమే కాకుండా వ్యర్థాలన్నీ అందులో పారబోస్తే ఎలా? మున్సిపాలిటీ సుందరంగా ఉండాలి అంటే మీరందరూ తప్పక సహకరించాలని ఆక్రమణదారులను ఎమ్మెల్యే సున్నితంగా మందలించారు. 16వ వార్డు అజ్మల్ హుస్సేన్ హాస్పిటల్, ముళ్లపాలెం, సెపాయిపాలెం ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితం నిర్మించిన సైడ్ కాలువలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. పైగా ఇటుకలతో నిర్మాణం వల్ల చాలా చోట్ల దెబ్బతిని మురుగునీరు నిల్వ ఉంటుంది. రోడ్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి. వీటన్నిటినీ పరిశీలించిన ఎమ్మెల్యే వాటి స్థానంలో కొత్తవి నిర్మించేందుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. పట్టణం టీడీపీ అధ్యక్షుడు దామ మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, వార్డు అధ్యక్షులు ఖలీల్, ఎల్లంటి మాలాద్రి, మోసంగి ప్రసాద్, పరిటాల రామకృష్ణ, క్లస్టర్ ఇన్ఛార్జి వడ్డెల రవీంద్ర, పార్టీ నాయకులు పిడికెటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరు శ్రీను, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కోనం నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు పులి నాగరాజు, తలతోటి మస్తాన్, కోటపూరి శ్రీను, జక్కుల రవీంద్ర, శ్రావణ్, బాషా, అబ్దుల్లా, సుబాని, షకీల్, మునాఫ్, కాకుమాని మాలాద్రి తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. ఈ షాప్ లో కొద్దిగా చెప్పాలమ్మా, డస్ట్బిన్ మెయింటైన్ చేయమని చెప్పాలమ్మా. ఇప్పుడు నేను వచ్చేసరికి అరే బాబు ఇట్లా పేరుకోదు, అది ఒకటే గుర్తుపెట్టుకో. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోనే ఉండేది, నేనేం అమెరికా నుంచి రాలేదు. మీరు ఈ విధంగా ఉందంటే కనీసం 1 నెల 2 నెలలు ఉంటుంది తీసి. అలా అట్లా ఉండదు, అట్లా గడ్డగట్టిపోదు. ఒకటే ఈ షాప్ లో కొద్దిగా చెప్పాలమ్మా, డస్ట్బిన్ మెయింటైన్ చేయమని చెప్పాలమ్మా. పెట్టుకున్నది కాక మళ్ళీ కాలువలు నాశనం చేస్తున్నారు. ఎవరు ఈ షాపులు ఎవరు? మీరు ఎప్పుడే కాలువలో నేను వచ్చేసానా మీ తీసేపిచ్చేస్తాను. లేదు ఫస్ట్ కంప్లైంట్ ఆయనే ఇస్తాడు సార్, ట్రైన్ వెళ్ళట్లేదు. మీరు ఎత్తుకు తిన్నాయని దాంట్లో వేస్తా ఉంటే ఎట్లా? బాగాలేదు, మీరు ప్రవర్తన మార్చుకోవాలి. ఇంకా రోజు మేము చిన్నపిల్లలు కాదు కదా, మీరు కూడా ఇంత దారుణంగా. అక్కడ మెయిన్ రోడ్డు కొద్దిగా బిట్టు పోయి ఉంటేనే రోడ్డు కూడా ఇరిగిపోయి. ఇప్పుడు అటు చూడు ఎంత చెత్త ఉందో లాస్ట్లో. ఇంక నీళ్ళు ఎట్టపోతాయి కిందకి. ఆడ కంప్లీట్ చేసేసి ఈ బోర్డు పెట్టిండి, ఆడొకటి బోర్డు పెట్టిండి. లేకపోతే మనం ఇంకో 4-5 డస్ట్బిన్లు అన్నా పెట్టడమే ఎక్స్ట్రా. ఇంకా దాంట్లోనన్నా తెచ్చిపో తగల. అంటే మీరు ఇప్పుడు ఎన్ని సచివాలయాలు? 10 మొత్తం సచివాలయాలు ఎన్ని? ఒక సచివాలయానికి ఒక రోజు అట్లా పెడతారా ఎట్లా? నువ్వు ఓకేనమ్మా, వీళ్ళు వర్క్ చేసేవాళ్ళు మనకి గ్యాంగ్ వర్క్ జరుగుతుంది సార్. మధ్యాహ్నం ట్రైన్స్ జరిగినప్పుడు ఒక మేస్త్రి కింద 4 డివిజన్స్ ఉంటాయి సార్. ఎన్ని రోజులు క్లీన్ చేశారు? ఈ కాలువలు ఎప్పుడు క్లీన్ చేశారు?
ఎవరు ముస్లిమ్స్ వీళ్ళు? ఎవరురా వీళ్ళు? ఇదంతా వాళ్ళదేనా? ఈ వ్యాపారమేనా వాళ్ళది? అదంతా కాలువలు ఎంకలు వచ్చేది, కాలువలు రిపేర్ చేయాలి కదా, ఎట్లా ఉంటాయి? తీసేపిండమ్మా ఇది. అంటే ముందు ఇట్లా ఉంటే ఎట్లా? ఏం పని చేయిస్తున్నట్టు నువ్వు? ఎడబోయాడే ఏమి? అచ్చా, ఇది కొంచెం ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంది. ఇది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు: న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.